అసలు కోడింగ్ అంటే ఏంది, కోడింగ్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు, అసలు కోడింగ్ నేర్చుకోవడంలో ఫ్యూచర్ లో వర్త్ ఉందా, ఇన్ని ఏ టూల్స్ వస్తున్నాయి కదా, ఈ కోడింగ్ నేర్చుకుంటే యూజ్ ఉంటుందా ఈ వీడియోలో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. నా పేరు వచ్చేసి ఈశ్వర్. నాకు టోటల్ వచ్చేసి కోడింగ్ మీద 8 years ఎక్స్పీరియన్స్ అండ్ నేను 4 years జాబ్ చేశాను. అండ్ స్కిల్ సెట్ అకాడమీ కాకుండా నాకు ఇంకొక సాఫ్ట్వేర్ కంపెనీ కూడా ఉంది. వీ డూ ప్రాజెక్ట్స్ ఫర్ అంటే క్లయింట్స్ కోసం ప్రాజెక్ట్స్ చేయడం అలాంటివి కూడా చేస్తూ ఉంటాం మేము. అండ్ ఈ రోజు వచ్చేసే వరకు అసలు కోడింగ్ అంటే ఏంటిది అంటే, ఇప్పుడు మనం ఇన్ని లాంగ్వేజెస్ మాట్లాడతాం, మనం ఇద్దరం మాట్లాడుకునేది కూడా ఇప్పుడు తెలుగులో మాట్లాడుతున్నాం, మీకు అర్థమవుతుంది. కొంతమంది ఇంగ్లీష్, ఇట్లా లాంగ్వేజెస్ ఉంటాయి కదా, ఎవరితో కమ్యూనికేట్ చేయడానికి మనం ఒక లాంగ్వేజ్ యూజ్ చేస్తాం. అలానే ఏంటంటే ఇప్పుడు మనం కంప్యూటర్ తో మాట్లాడాలి, ఒక పని చేయించుకోవాలంటే దాన్ని ఒక లాంగ్వేజ్ అంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది వాడి, అంటే దాన్నే కోడింగ్ అంటారు, లేదా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది వాడి మనం ఏంది అంటే కంప్యూటర్ తో ఒక వర్క్ చేయించుకుంటాం అనమాట. అదే అంటే కంప్యూటర్ తో మాట్లాడతాం, దాన్నే కోడింగ్ అంటారు. అంటే ఇప్పుడు ఈ కోడింగ్ లో కూడా చాలా టైప్స్ ఉంటాయి. ఇప్పుడు మనకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఎలా ఉంటుందో దీంట్లో కూడా చాలా టైప్స్ ఉంటాయి అనమాట కోడింగ్ లో కూడా. అంటే మీకు జావా, పైథాన్, HTML, CSS, ఇట్లా జావా స్క్రిప్ట్ అనేసి, అండ్ ఇంకా PHP అని, అండ్ గో లాంగ్వేజ్ అని, WSO2 అని, MuleSoft అని, డెవాప్స్ అని, AWS అని, ఇట్లా చాలా టైప్స్ ఉంటాయి అనమాట దీంట్లో ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో కూడా. ఫస్ట్ మీరు ఒక కోడింగ్ లో అసలు ఈ కోడింగ్ నేర్చుకుంటే నిజంగా జాబ్స్ ఉంటాయి అంటారా? మీకు చెప్తున్నాను కదా, ఇన్ ఫ్యూచర్ కోడింగ్ కి చాలా డిమాండ్ పెరుగుతుంది. ఎందుకంటే ఒక ఎలక్ట్రానిక్స్ వాళ్ళు చూసుకున్న ఇప్పుడు కార్స్ ఎలక్ట్రానిక్ సైడ్, ఇప్పుడు మీరు కార్స్ మెకానికల్ సైడ్, కార్స్ ఎలక్ట్రానిక్ సైడ్ ఏదైనా చిప్స్ ఏవి చూసినా కూడా ప్రతి దాంట్లో సాఫ్ట్వేర్ అనేది కంపల్సరీ మెన్షన్ అయి ఉంటది. అంటే రేపు ఒక సాఫ్ట్వేర్ అనేది ఒక CSE కాకుండా మల్టిపుల్, అంటే ఇప్పుడు మీరు మెకానికల్ తీసుకున్నా, తీసుకున్నా ఒకరికొకరికి డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. బట్ ఈ కోడింగ్ అనేది చాలా కంపల్సరీ ఎవ్రీ గ్రూప్ కి అవసరం అయిపోతుంది రేపు ఫ్యూచర్ లో. అంత హై లెవెల్ ఉంటుంది కోడింగ్ లో రేపు ఫ్యూచర్ లో మాత్రం. అండ్ గుర్తుపెట్టుకోండి, ఏ టూల్స్ వచ్చినాయి, టూల్స్ జస్ట్ ఇంగ్లీష్ రాస్తే సరిపోతుంది అని అనుకోవచ్చు. మీరు టూల్స్ ఇస్తాయి, టూల్స్ మనం రాసినప్పుడు ఒక కోడ్ ఇస్తుంది. ఆ కోడ్ మీరు అర్థం చేసుకొని కొంచెం ఎడిట్ చేయాలంటే మీకు మినిమం కోడింగ్ నాలెడ్జ్ అనేది కంపల్సరీ అవసరం. అందుకే కోడింగ్ అనేది మాక్సిమం ఎన్ని టూల్స్ వచ్చినా ఆ టూల్స్ ఇచ్చిన దాంతో ఎడిట్ చేయాలన్నా కూడా మనకు కోడింగ్ నాలెడ్జ్ అనేది కంపల్సరీ ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ గుర్తుపెట్టుకోండి, అసలు ఈ కోడింగ్ ఎలా నేర్చుకోవాలి, ఒక ఈజీ ప్రాసెస్ కూడా మీకు చెప్తాను. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, మీకు కోడింగ్ అంటే ఇంట్రెస్ట్ లేదనుకోండి, అసలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. బట్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు మాత్రం బట్ నేర్చుకోవాలనుకుంటున్నారు అనుకోండి, స్టార్ట్ విత్ అంటే ఒక ఫ్రంట్ అండ్ టెక్నాలజీస్ అంటారు, అంటే ఒక HTML, CSS, బూట్స్ట్రాప్, జావా స్క్రిప్ట్ ఇవి నేర్చుకోండి. ఫస్ట్ ఇవి నేర్చుకుంటే ఏంటంటే మీకు ఇవి డిజైనింగ్ పార్ట్ లాగా ఉంటది కాబట్టి కొంచెం ఫన్ మంచిగా ఉంటది, నేర్చుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటది. దీని తర్వాత ఏం చేయండి అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వరకు వచ్చే వరకు మీరు ఒకవేళ ఫ్యూచర్ లో డేటా సైంటిస్ట్, డేటా అనలిస్ట్ అవ్వాలనుకుంటే మాత్రం పైథాన్ నేర్చుకోండి. లేదు ఒక వెబ్ మంచి పెద్ద పెద్ద సాఫ్ట్వేర్స్ డెవలప్ చేయాలనుకుంటే మాత్రం జావాకి వెళ్ళండి. ఈ 2 లాంగ్వేజెస్ లో ఏదో ఒక లాంగ్వేజ్ పిక్ చేసుకొని మంచి కాన్సెప్ట్ వైజ్ నేర్చుకొని, అండ్ దీంట్లో కూడా మీరు గుర్తుపెట్టుకోండి, ఎంత కాన్సెప్ట్స్ నేర్చుకున్నా, ఎంత ఎక్స్ప్లెయిన్ చేసే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నా ప్రాజెక్ట్ నాలెడ్జ్ అనేది కంపల్సరీ అనమాట. ఎందుకంటే ప్రాజెక్ట్ చేయడం వేరా, అసలు టెక్నాలజీ నేర్చుకోవడం వేరనమాట. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇది ఇలా నేర్చుకోండి, ఇవి కోడింగ్ మాత్రం ఇలా నేర్చుకున్న తర్వాత. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మీరు 4th year లో వీళ్ళు ఉన్నారనుకోండి, ఈ స్టూడెంట్స్ కి మాత్రం కంపల్సరీ దీంతో పాటు ఆప్టిట్యూడ్ రీజనింగ్ కూడా నేర్చుకోండి. అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి, డెవలపర్స్ అనగానే మొత్తం ల్యాప్టాప్ తీసుకొని కోడ్ రాస్తూ ఉంటారు, అది ఏమి ఉండదు. దానికంటే మేజర్ ఉంది ఆ బిజినెస్ లాజిక్స్ రాయడం. అంటే మీకు మ్యాథ్స్, ఆ బిజినెస్ లాజిక్స్ ఉంటాయి కదా, లాజిక్స్ రాయడం అనమాట. అండ్ కోడింగ్ ఎవరైనా స్టార్ట్ చేయొచ్చా అంటే చెప్తున్నాను కదా, 8th class, 9th class, 10th class నుంచి కూడా ఎవరైనా కోడింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. దీనికి అలా డిగ్రీ అని చెప్పి అట్లా ఏం అంత అవసరం లేదు. బట్ ఏంటంటే కోడింగ్ ఎవరైనా స్టార్ట్ చేయొచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, ఎవరికైతే మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో, కొంచెం లాజిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి కోడింగ్ అనేది ఇంకా చాలా హెల్ప్ఫుల్. అండ్ ఎంత కోడింగ్ నేర్చుకున్నా కంపల్సరీ ఇప్పుడున్న ఇంటర్వ్యూస్ లో మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి, DSA అనేది కంపల్సరీ అడుగుతున్నారు. అంటే డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథం. అంటే ఏం చేస్తుంది అంటే ఒక డేటాని కరెక్ట్ మనం సెట్ చేసుకొని దాన్ని ఇన్పుట్స్, అవుట్పుట్స్ అనే వాటికి కరెక్ట్ యూజ్ చేసుకోవడానికి డేటా ఆల్గరిథమ్స్ యూజ్ అవుతాయి అనమాట. డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్. మీరు ఏం చేయండి అంటే, ఎవరన్నా డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ నేర్చుకోవాలంటే మీకు ఒక మంచి ఫ్రీ రిసోర్స్ చెప్తాను. మన యూట్యూబ్ ఛానల్లో స్కిల్ సెట్ అకాడమీ అని మీరు యూట్యూబ్ లో కొట్టండి, ప్లేలిస్ట్ కి వెళ్తే మీకు డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ అని కూడా ఉంటుంది. అక్కడ మీరు డేటా స్ట్రక్చర్స్ నేర్చుకునే మొత్తం రిసోర్స్ ఉంది. ఆల్రెడీ 70+ వీడియోస్ ఉన్నాయి, అవర్స్ ఆఫ్ కంటెంట్ అక్కడ రెడీగా ఉంది. ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే పైన డిస్క్రిప్షన్ లో కూడా లింక్ ఉంటుంది, పైన కూడా లింక్ పెట్టడానికి ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అసలు ఈ బీటెక్ వాళ్ళు కాకుండా ముందు ఎవరన్నా 8th, 9th class వాళ్ళు ఉన్నారనుకోండి, 10th,
ఇంటర్ ఇట్లా హాలిడేస్ ఉన్నాయి అనుకోండి, వాళ్ళ కోసం సి లాంగ్వేజ్ నుంచి మీ ప్రోగ్రామింగ్ స్కిల్స్ స్టార్ట్ చేయండి. ఆ కోర్సు కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఫ్రీగా ప్రొవైడ్ చేసాం. సి లాంగ్వేజ్ ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉందనుకోండి, అక్కడ సి లాంగ్వేజ్ మన ప్లేలిస్ట్ కి వెళ్ళండి. యూట్యూబ్ లో ప్లేలిస్ట్ కి వెళ్తే సి లాంగ్వేజ్ కనిపిస్తుంది. ఫుల్ కోర్స్ ఉంటది విత్ ప్రాజెక్ట్స్ ఉంది. ఒక్కసారి దాన్ని చూసి కంప్లీట్ గా నేర్చుకొని అండ్ నెక్స్ట్ వేరే టెక్నాలజీస్ కి ఎవాల్వ్ అవ్వడానికి ట్రై చేయండి. అండ్ కోడింగ్ అనేది ఒక్క వీడియోలో చెప్పడం చాలా కష్టం. అండ్ ఇట్లాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే జస్ట్ సబ్స్క్రైబ్ చేసి అండ్ నెక్స్ట్ దేని గురించి అన్న మీకు కావాలనుకుంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్.